తన ఎత్తును బట్టి అతడు గర్వించును అని చెప్పి వ్రాయబడిందండి. మనము దేవునికి లోబడాలనేది దేవుని కట్టడలో ఒకటి. మనకు ఉన్నత స్థితి రానంత వరకు, ధనధాన్యాలు లేనప్పుడు, సమాజంలో హోదా లేనంత వరకు మనము దేవునికి లోబడే జీవిస్తాము. అప్పటి వరకు మన ఆత్మీయ జీవితం ఎంతో సాఫీగా సాగుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు తన అపారమైన కృప మనపై చూపి, ప్రేమించి మనకు కొన్ని దీవెనలు అనుగ్రహించేవాడిగా ఉంటాడో, అప్పుడు గర్వము మొదలవుతుంది. పతనము కూడా స్టార్ట్ అవుతుందండి. మనకు దేవుడు దీవెనలు ఎందుకు ఇస్తాడంటే దాంట్లో 2 కారణాలు ప్రథమంగా ఉంటాయి. ఒకటి దేవుని ప్రేమ, రెండోది మేలు చేత మనల్ని పరీక్షించడానికి. మానవుని సహజ లక్షణం ఏంటంటే లేమి స్థితిలో దేవునికి నమ్మకంగానే జీవిస్తాడు. కానీ దేవుడు ప్రేమించి నాకు ధనధాన్యాలు, పేరు ప్రత్యేకతలు, సమాజంలో హోదా ఇచ్చినట్టయితే వాటిని చూసి గర్వించి దేవునికి దూరంగా వెళ్ళేవాడిగా ఉంటాడు. మనము అలా స్వార్థప్రియుల్లాగా కాకుండా, దేవుడిచ్చిన దాన్ని బట్టి గర్వించి దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారిగా కాకుండా, ఇచ్చిన దేవుణ్ణి ఇంకా మరింతగా స్తుతిస్తూ, దేవునికి లోబడి జీవిస్తూ, దేవునికి సమీపంగా జీవించేవారిగా జీవిద్దాం.